హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కేఎస్ ఈట్స్. నేను మీ సౌజన్య. ఈరోజు మన స్పెషల్ పూరి. ఇంట్లో అందరూ ఇష్టపడి తినే రెసిపీ అండి ఇది. పిల్లలైతే మరీ ఎక్కువ ఎక్కడికి వెళ్ళినా ఏం టిఫిన్ తింటారంటే పూరి అని చెప్తారు కదా. అయితే ఈ పూరి హెల్తీగా గోధుమ పిండితో పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. వీడియోను స్కిప్ చేయకుండా ఫాలో చేయండి. నేను చెప్పిన టిప్స్తో పూరీలన్నీ ఏ డౌట్ లేకుండా బాగా పొంగుతాయి, సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయి. లాంగ్ జర్నీస్కి క్యారీ చేయొచ్చు. బిగినర్స్ కూడా ఈజీగా పర్ఫెక్ట్గా రౌండ్ షేప్లో టేస్టీగా చేసేస్తారు. ఇంట్లో అందరూ అడిగి మరీ ఇష్టపడి తింటారు. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ని స్టార్ట్ చేద్దామా. ఇప్పుడు ముందుగా బౌల్లో 2 కప్పుల గోధుమ పిండిని తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వను వేసుకోవాలి. రవ్వ వేసుకుంటే పూరీలు క్రిస్పీగా వస్తాయి. అలాగే 1/2 టీ స్పూన్ షుగర్ వేసుకోవాలి. షుగర్ వలన పూరీలు గోల్డెన్ కలర్లోకి వస్తాయి. రుచి కోసం 1/2 టీ స్పూన్ ఉప్పు, 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవటం వలన పూరీ సాఫ్ట్గా వస్తుంది, బాగా పొంగుతుంది. పిండితో ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలాగా చేత్తో ఆయిల్ పిండికి పట్టిస్తూ కలుపుకోవాలి. పూరీలు సాఫ్ట్గా పొంగుతూ రావాలంటే ఇలా ఆయిల్ అంతా పిండికి బాగా పట్టించాలి. ఇంగ్రీడియంట్స్ అన్నీ పిండితో బాగా కలిసిన తర్వాత 1/2 కప్పు వాటర్ పోసుకొని పిండిని కలుపుకోవాలి. నీళ్ళన్నీ ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పూరీ పిండి గట్టిగా ఉండాలి. చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలపాల్సిన అవసరం లేదు. రోటీ పిండి కలిపేటప్పుడు 2 కప్పుల పిండికి 1 కప్పు వాటర్ పడుతుంది. కానీ పూరీ పిండికి 1 కప్పు కన్నా కొంచెం తక్కువగానే వాటర్ పడుతుంది. నాకిక్కడ కప్పుకు కొంచెం తక్కువగా వాటర్ పట్టిందండి. ఇలా పిండి అంతటిని కలుపుకున్న తర్వాత దీని మీద 2 స్పూన్ల ఆయిల్ అప్లై చేయాలి. ఆయిల్ అప్లై చేసుకుంటే పిండి తడి ఆరిపోకుండా ఉంటుంది. రెడీ చేసుకున్న పిండిని 15 మినిట్స్ పక్కన ఉంచుకోవాలి. చూడండి, ఇక్కడ పిండి టైట్గా సాఫ్ట్గా ఉంది. పిండి ఇలా టైట్గా ఉంటే పూరీలు బుస్సన పొంగుతాయి, బాగా ఉబ్బుతాయి. పిండి అంతా ఒకసారి కలుపుకొని చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలి. పూరీ బాల్స్ పెద్ద సైజులో కాకుండా చిన్నవిగా చేసుకోవాలి. ఇక్కడ నేను 35 గ్రామ్స్ పిండితో బాల్స్ చేసుకుంటున్నాను. మొత్తం 16 బాల్స్ వచ్చాయి. ఇప్పుడు కవర్ను రెక్టాంగిల్ షేప్లో కట్ చేసుకొని కవర్కు ఆయిల్ అప్లై చేసుకోవాలి. కవర్ మీద పిండి బాల్ ఉంచుకొని బాల్కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. కవర్ను మధ్యకి ఫోల్డ్ చేసుకొని అడుగు సదరంగా ఉన్న బాక్స్తో ప్రెస్ చేయాలి. బాక్స్ కొంచెం పెద్దగా మనం చేసుకునే పూరీ సైజులో ఉంటే పిండి బాగా ప్రెస్ అవుతుంది. ఇలా కవర్తో ప్రెస్ చేసుకుంటే పూరీ పర్ఫెక్ట్గా రౌండ్ షేప్లోకి వస్తుంది. పూరీ మందంగా ఉంటే పూరీ కర్రతోటి రౌండ్ షేప్ పాడవకుండా లైట్గా ప్రెస్ చేయండి. పూరీలు మరీ మందంగా కాకుండా పల్చగా అప్పడాల్లాగా కాకుండా సెమీ థిక్గా ఉండాలి. అప్పుడే బాగా కుక్ అవుతాయి, పొంగుతాయి. రెడీ అయిన పూరీలను హాట్ ఆయిల్లో వేసుకొని హై ఫ్లేమ్లో వేయించుకోవాలి. పూరీల్ని చేసేటప్పుడు కవర్కు ఆయిల్ అప్లై చేసుకొని పిండిని ప్రెస్ చేస్తే పూరీ పర్ఫెక్ట్గా వస్తుంది. ప్రాసెస్ త్వరగా అవుతుంది. పిండి అద్దుకొని పూరీ కర్రతో ప్రెస్ చేసిన షేప్ బాగొస్తుంది, కానీ ఆయిల్లో వేసినప్పుడు పిండి వలన ఆయిల్ పాడవుతుంది. పూరీలు ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ వేడికి పిండి నల్లగా అయ్యి మిగిలిన పూరీలకు అంటుకుంటుంది. నల్లగా చూడటానికి బాగోవు. పూరీలు బాగా హాట్గా ఉన్న ఆయిల్లో వేసుకొని గరిటెతో మీద అద్దుతూ వేయించుకోవాలి. అప్పుడే పూరీ పర్ఫెక్ట్గా పొంగుతుంది. మరీ డార్క్గా కాకుండా గోల్డెన్ కలర్కు వచ్చే వరకు 2 వైపులా తిప్పుతూ ఫ్రై చేయాలి. పూరీ గోల్డెన్ కలర్కి వచ్చాక చిల్లుల గిన్నెలోకి కానీ టిష్యూ పేపర్ మీదకి కానీ తీసుకోవాలి. ఒకవేళ మీరు పూరీని కవర్ మీద కాకుండా పీట మీద ఆయిల్ అప్లై చేసుకొని పూరీ కర్రతో ప్రెస్ చేసినప్పుడు షేప్ సరిగా రాకపోతే మనం చేసే పూరీ సైజ్ బాక్స్తో పూరీని కట్ చేసి ఎడ్జెస్ అంతా తీసేయాలి. పిండి అద్దుకొని పూరీ చేయం కాబట్టి ఎడ్జెస్ డ్రై అవ్వవు. ఎడ్జెస్తో మరలా పూరీ చేసుకోవచ్చు. బిగినర్స్ కూడా ఇలా పర్ఫెక్ట్గా రౌండ్ షేప్లో చేసుకోవచ్చు. మంటను హై టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో ఉంచుకొని ఆయిల్ వేడి తక్కువగా ఉన్న పూరీలు ఉబ్బుగా పొంగవు, అప్పడాల్లాగా అవుతాయి. చూడండి, ఇక్కడ పూరీలన్నీ ఎలా పొంగుతున్నాయో. పూరీలు మరీ పెద్దవిగా చేసుకున్నా సరిగా పొంగవండి. చిన్నవిగా చేసుకుంటే బాగా పొంగుతాయి, చూడటానికి క్యూట్గా ఉంటాయి.
ఇంతేనండి, పర్ఫెక్ట్గా రౌండ్ షేప్లో పూరీలు రెడీ అయ్యాయి. చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయి. ఆయిల్లో వేయించటం వలన లాంగ్ జర్నీస్లో క్యారీ చేయొచ్చు. చూశారు కదా, పూరీ బాగా పొంగటమే కాకుండా ఎంత సాఫ్ట్గా ఉందో. నేను చెప్పిన టిప్స్ని ఫాలో చేస్తూ చేశారంటే పిల్లలే కాదు, ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారు. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ట్రై చేసి కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. మరిన్ని వీడియోస్ కోసం కేసీడ్స్ ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.